ఈనాటి ఉదయకాలపు ఆరాధనలో కూడి వచ్చిన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగం నుండి మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు చూద్దాం. మనం లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుండి నేను చదువుతాను. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేను ఎవడిని అని జన సమూహములు చెప్పుకొనుచున్నారు అని ఆయన వారిని అడుగుగా, వారు బాప్తిస్మము నుంచి యోహాను అనియు, కొందరేమో ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెను అనియు చెప్పుకొనుచున్నారు అని జవాబిచ్చారు. అందుకైనా నేను ఎవరిని చెప్పుకొనుచున్నారని వారిని అడుగుగా పేతురు గారు జవాబిచ్చాడు. ఏమన్నాడంటే, ప్రభువా, నీవు దేవుని క్రీస్తువి అని. ఆయన ఇది ఎవరితో చెప్పవద్దు అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని చెప్పాను. ఈ యొక్క వచనాలను చూస్తే ప్రభువారు స్వయంగా అడుగుతున్నారు. నేను ఎవరు అనుకున్నాను? లోకంలో వివిధమైనటువంటి అభిప్రాయాలు ఉండొచ్చు. అసలు లోకం ఏమనుకుంటుందో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను. శిష్యులారా, మీరు చెప్పండి. వీళ్ళు బాప్తిస్మము నుంచి యోహానుని పొందాలనుకుంటున్నారు, అలాగే ఏలియా లేచి వచ్చేటట్టు అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఆయన మళ్ళా లేచి వచ్చాడు అనుకుంటున్నారు అనేటువంటి వివిధమైన అభిప్రాయాలు చెప్పారు. పేతురుని అడుగుతున్నారు. అయితే మీరేమనుకుంటున్నారు? 12 మందిని కూడా అడిగాడు. పేతురునే కాదు, కానీ పేతురుని అడుగుతున్నాడు. ఫస్ట్ గా ఏమన్నాడంటే, నీవు దేవుని క్రీస్తువి, దేవుని క్రీస్తువి. ఈ సంఘటన మనం చూస్తే ఈ వాక్య భాగం ఎక్కడది, ఇదే విషయాన్ని మత్తయి గారు కూడా రాశాడు. మత్తయి గారు యూదులలో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి, ఈయనే రాబోయే మెస్సియా అని మనం ఏ ప్రవచనాలను చూసేమో, మోషే ధర్మశాస్త్రం బట్టి, పాత నిబంధన గ్రంథాలను బట్టి ఆయనే ఈయన అని చెప్పే ప్రయత్నంలో మత్తయి సువార్త రాశాడు. కనుక మత్తయి గారు ఆయన ఎవరికి రాస్తున్నాడో ఆ యూదులను ఉద్దేశించి రాశాడు కనుక మరింత లోతుగా వెళ్ళాడు. ఓకే, 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పై వచనాల నుండి మనం చూస్తే 15వ వచనం నుండి ప్రభువు ఇదే ప్రశ్న అడుగుతారు. అయితే అక్కడ ఇంకొకటి కూడా ఉంది. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతాననేటువంటి మాట కూడా అక్కడే దేవుడు చెప్పాడు. అలాగే మార్కు కూడా రాశాడు. 8వ అధ్యాయంలో మనం చూస్తే 8వ అధ్యాయం 20వ వచనం నుంచి క్రిందకి చదువుతూ ఉంటే మార్కు కూడా ఇదే విషయాలు రాశాడు. అయితే మార్కు నీవు క్రీస్తువి అని అన్నట్లుగా రాశాడు. ఆయనైతే మత్తయి అయితే నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. మార్కు అయితే నీవు క్రీస్తు అని చెప్పినట్లుగా పేతురు చెప్పినట్లుగా చెప్పాడు. లోక అయితే నీవు దేవుని క్రీస్తువి అన్నాడు. కానీ ముగ్గురు కామన్గా ఈయన ఎవరిని ప్రకటిస్తున్నారు? క్రీస్తు. క్రీస్తు ఏంటి లేదా మెస్సియా అంటే అర్థం ఏంటో మనం చూస్తే రెండింటి యొక్క అర్థాలు ఒకటే. ఏంటమ్మా? క్రీస్తు అంటే అభిషిక్తుడు. మరి క్రీస్తు ఏంటి, మెస్సియా ఏంటి? క్రొత్త నిబంధన కాలంలో అప్పటి ప్రజలు యూదులు కూడా మాట్లాడే భాష ఏంటంటే గ్రీకు భాష. కానీ గ్రీకు భాషలో మెస్సియాని ఏమంటారు? క్రీస్తు అంటారు. కానీ ఒరిజినల్ ఇస్రాయేల్ భాష ఏది? హెబ్రీ భాష మాట్లాడతారు కనుక హెబ్రీలు అని కూడా అంటారు. కనుక హెబ్రీ భాషలో క్రీస్తుని ఏమంటారు? మెస్సియా అంటారు. కాబట్టి హెబ్రీ భాషలో మెస్సియా అన్న, గ్రీకు భాషలో ఏమన్నా క్రిస్టోస్, మనం తెలుగులో క్రీస్తు అంటున్నాం, గ్రీకు భాషలో క్రిస్టోస్ అన్న, ఈ రెండు కూడా ఒకటే. కాబట్టి నీవెవరంటే నీవు దేవుని క్రీస్తు అని ఒక ఆయన, నీవు క్రీస్తు అని ఒక ఆయన, ఒక ఆయనేమో సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి మాటలు చెప్పారు. ఆ విశేషణాలు ఎవరు ముందు తగిలించినవి కొద్దిగా మార్పులు ఉన్న కామన్ ఫ్యాక్ట్ ఏంటంటే వారు ఒప్పుకున్నది ప్రభువారు ఎవరు ఒప్పుకున్నారమ్మా? క్రీస్తు అనగా మెస్సియా, రాబోయేటువంటి మెస్సియా. ఇశ్రాయేలు కొరకు ఒక నాయకుడుగా మోషే ఏమని ప్రవచించాడంటే, నా బట్టి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండే పుట్టిస్తాడని
ద్వితీయోపదేశకాండం 18:15, అలాగే 18 వచనాల్లో మనం చూస్తే ఆ విషయాన్ని గ్రహించవచ్చు. అలాగే ఇతర ప్రవక్తలు ప్రవచించినటువంటి విషయాల్లో కూడా గ్రంథాలలో ప్రభువును గురించినటువంటి మాటలు ఆ విధంగా అర్థమిస్తున్నాయి. కనుక నీవెవరో కాదు ప్రభువా, మేమేమని నమ్ముతున్నామంటే నీవే మెస్సియావు, నీవే క్రీస్తువి అని వారు ఒప్పుకున్నారు. అయితే ప్రభువారు వీరు మరి ముఖ్యంగా పేతురు ఒప్పుకోలు మెచ్చుకుంటూనే అక్కడే వారికి కొన్ని విషయాలను చెప్పారు. ఏం చెప్పారంటే చూద్దాం. 22వ వచనంలో మనం చూస్తే, నేను ఎవరినో మీరు అప్పుడే బయటకు చెప్పదు, ఇంకా బయటగా క్లారిటీ లేదు. బయట ఇంకా కొన్ని మనుషు కుమారుడుగా నేను కొన్ని జరిగితేనే కానీ నేను ఎవరిని అనేటువంటి విషయం ఇంకా అప్పుడే నిర్ధారించదు మీరు. కాబట్టి బయట ఎవరు కూడా ప్రకటించకండి అప్పుడే అని ప్రభు వారి ఖండితంగా వారికి ఆజ్ఞాపించాక అంటున్నారు. 22వ వచనంలో మనుష్య కుమారుడు అంటే ఎవరి గురించి చెప్పుకుంటారు? ఆయనే మనుష్య కుమారుడే, దేవుని కుమారుడు ఆయన క్రీస్తు. ఆయన మనుష్య కుమారుడు అంటే నేను మీ మధ్య రక్తమాంసములతోనే నేను సంచరిస్తూ ఉన్నాను కదా, సశరీరుడుగా మీ మధ్య ఉన్నాను కనుక నేను ప్రవచింపబడినటువంటి దేవుని కుమారుడైన మెస్సియానైనా మనుష్య కుమారుడిని. కానీ మనుష్య కుమారుడు బహు శ్రమల పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఏమవ్వాల్సింది? విసర్జింపబడతాడు. అంతేకాదు చంపబడతాడు. కానీ విసర్జింపబడతాడు, చంపబడతాడు ఈ మనుష్య కుమారుడు. అది మీరు గమనించుకోండి. కానీ మనుష్య కుమారుడే మరలా ఏం చేయబోతున్నాడంటే 3వ దినమున లేచుట ఏమీ అగత్యం అంటే తప్పనిసరిగా లేస్తాడు. టైం కూడా చెప్పేశాడు ప్రభావాలు. ఎన్నో రోజులు లేస్తాడు కదా, 3వ దినమున లేస్తాడు. కానీ మనుష్య కుమారుడు సమాజం చేత, పెద్దల చేత విసర్జింపబడి, తృణీకరించబడి చనిపోతాడు. చంపేస్తారు వారు. ఏ మరణమో ప్రభువుకు తెలుసు. అలాగే చంపబడతాడేమో కానీ 3వ దినం ఆయన లేపబడతాడనేటువంటిది అగత్యము. మరియు ఆయన అందరితో ఇట్లను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బాధ్యతల్లోనికి ప్రభువారు నడిపిస్తున్నారు. ఆ శిష్యులు ఏమి పాటించాలి, శిష్యులు బట్టి ఈరోజు మనము ఏమి కలిగి ఉండాలనేటువంటి సందేశము ఇక్కడ ప్రారంభిస్తున్నారు ప్రభువారు. ఏమంటున్నారంటే 23లో, మరియు ఆయన అందరితో ఇట్లను, అందరితో అంటే అక్కడ ఉన్న 12 మందితో ప్రాముఖ్యంగా. తర్వాత చూసుకుంటే ప్రభువునందు ఉన్నటువంటి మనము కూడా దానిని గమనించవలసిన విషయం. ఏమంటున్నారంటే ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొను, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలను కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడను అని నేను మీతో నిజముగా చెప్పుతున్నాను. ఇప్పుడు ఈ వాక్యం చదువుతుంటే ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని సందేశాలు మనము చూడగలుగుతున్నాం. మొదటిది ఏం చూస్తున్నామంటే అసలు ప్రభు యొక్క గుర్తింపుకు వస్తే ఆయన ఎవరు? బాప్తిస్మం ఇచ్చేవారా? కాదు. ఏలియా? కాదు. ప్రవక్తల్లో ఒక ఆయన మళ్ళా బ్రతికొచ్చాడా? కాదు. మరి ఎవరు? మీరు చెప్పండి. మరి ఎవరు ఆయన? ఎవరి ప్రభువు? ఎవరంటే ఆయన ప్రవచనాలు నెరవేరుకుంటా భూమి మీదకి దేవుని కుమారుడుగా నిరూపించబడుచు
మెస్సియా అనబడిన క్రీస్తు అనేటువంటి వారే ఎవరు? ప్రభువారు. అది శిష్యులు నిర్ధారించుకున్నారు. వారి నోడుతోనే చెప్పించారు. పేతురు చెప్పాడు, చాలా మంచి ప్రశంస పొందేశాడు. ఏ ప్రశంస అంటే మత్తయి రాస్తాడు, ఇదిగో మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘము కడతా. ఆ సంఘములో ఏమి నిలబడవు తెలుసా? అసలు పాతాళ లోకము, ఈ మరణ సంబంధమైన లోకము ద్వారములు ఈ సంఘం ఎదుట అసలు నిలబడేవు, అర్హత ఉండదు. అంత పవర్ఫుల్ ఆ సంఘం. ఆ సంఘం అనేటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించే గడువు కోసము ఇదిగో పేతురు, నీ చేతిలో ఒక దాన్ని పెడుతున్నా. ఏంటి? ఒక తాళపు చెవిటి పెడుతున్నా. కాబట్టి నువ్వు దేవుని మధ్యస్థమును బంధించబడతావు, నీవు దేవుని విధానం చెప్పబడతావు. కాబట్టి ఈ యొక్క అవకాశము, ఆధిక్యత నీకు ఇస్తున్నాను అన్నాడు. ఉన్నట్లుగానే ప్రభువారు పెద్దల చేత విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచి 4 దినాలు భూమి మీద శరీరుడిగా సజీవుడిగా తను కనపరుచుకొని దేవుని రాజ్య విషయాన్ని బోధించి 40వ దినమున ఆరోహణమైన తర్వాత 10 రోజులకి పెంతెకోస్తు అనే పండుగ రోజున యూదులందరూ వివిధమైనటువంటి దేశాల నుంచి వచ్చినటువంటి వారిని ఉద్దేశించి పేతురు మొదటి ప్రసంగం చేశాడు. అదే తాళపు చెవి. కాబట్టి ఆల్రెడీ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందేసి పరిశుద్ధ జనాంగము సంఘముగా తయారయ్యాక పేతురు చేసిన ప్రసంగం వలన, ఆ ప్రసంగం ఒక తాళపు చెవి వలన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి దానికి బాప్తిసం ద్వారా ప్రవేశం అని చెప్పేటప్పటికి ఆ రోజునే 8,000 మంది బాప్తిసం పొందారండి. 3,000 మంది బాప్తిసంతో సంఘములకు చేర్చబడి సంఘము విస్తరించిపోయి. కానీ పేదల చేతులు ఇది పెట్టే ఓకే, అంతవరకు బాగా ఉంది. కానీ ఎక్కడితోనే మురిసిపోకూడదు. మనం ఎక్కడితోనే అయిపోయింది కదా. మనం ఎప్పుడు నేర్చుకున్నాము, ఎప్పుడెప్పటి నుంచో పెట్టున్నాము ఈ వాక్యాలను అక్కడతో అయిపోయింది అనుకోకండి. ఇక్కడ మనము కూడా కొన్ని బాధ్యతలను పెరిగి ఉండాల్సినటువంటి సందేశం ఇస్తున్నాడు. మనం ఒకసారి 23వ వచనం చూస్తే ఎంత అద్భుతమైనటువంటి లోతైనటువంటి పాఠములు ప్రభువారు అక్కడ ఇచ్చారో చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే, నేను మనుష్య కుమారుడుగా నేను మీ అందరి కోసము విసర్జింపబడతాను, చంపబడతాను, సమాధి చేసేస్తాను. అయినా 3వ దినం నేను ఏం చేస్తాను? ఏమి తిరిగి లేస్తాను, అది అగత్యం అని చెప్పేసాడు కదా. అని చెప్పేది చూడండి. వీళ్ళతో ఏమంటున్నాడంటే, ఎవడైనాను నన్ను వెంబడింపని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము ఏం చేయనటమా? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అసలు ప్రభువాన్ని సిలువ వేస్తారు అనేటువంటి అభిప్రాయము మరణ శిక్షని సిలువ వేయడానికి ఆ రోజున నిర్ణయించిన వాళ్ళకు కూడా తెలియచూడదు. సిలువే చెప్పాలని వస్తున్నాడంతే, చెప్పాలని వస్తున్నాడంతే. ఎలా చెప్పాలనేటువంటిది వారికి క్లారిటీ లేదు. కానీ రోమా సామ్రాజ్యంలో వారు డెవలప్ చేసినటువంటి కొన్ని శిక్షలు మనం చూస్తే అతి దారుణమైన నేరస్తులకు, హంతకులు, దొంగలకు ఇంకా వీళ్ళు సమాజంలో ఉండకూడదు, మరణశిక్ష విధించాలి అని ఎవరినైతే వారు తీర్పు తీరుస్తారో వాళ్ళలో కొందరికి మాత్రమే అమలు చేసే శిక్షలలో ఒక శిక్ష శిలువ మరణము అందించే శిక్ష. కానీ శిలువ మరణం అంటే చాలా ఘోరమైనది. ఎవరైనా శిలువ మరణము డిక్లేర్ చేయబడిందంటే ఎవరి గురించి అన్నా ఇంకా వాడు ప్రపంచంలోనే వాడంత దుర్మార్గుడు లేడు అనేటువంటి అభిప్రాయము పడతారు ఆ జనాల్లో. మీరే చూడండి, మనకి టీవీలో వార్తల్లో పలానా వ్యక్తి చాలా ఘోరమైన నేరం చేసాడు, పలానా జూలై 1వ తారీఖున ఇంకో పలానా సెంట్రల్ జైల్లో పలానా 8 గంటలకి ఉరి శిక్ష అని అంటే ఆ శిక్ష వేయబడ్డ వాడి గురించి మనం ఎలా చూస్తాము? అది ఏదో గట్టిగా చేసి ఉంటాడు చిన్నది కాదు. ఎందుకంటే తన జడ్జిలు ఇంత ఎంక్వైరీలో విచారణ చేసి ఫైనల్గా ఉరి శిక్ష ఖరారు చేశారంటే అమాయకుడు ఖచ్చితంగా నేరస్తుడని మనము కూడా అతను ఎలా చూస్తామండి? నేరస్తుడిలాగానే చూస్తూ వాడికి పడిన శిక్ష పడాల్సిందే, జరగాల్సిందే అని కూడా మనము సమర్థించుకుంటాం.
యేసు ప్రభువు ఏమంటున్నారంటే తనను ఎలాంటి శిక్షకు అప్పగిస్తారో ఆ తీర్పు తీర్చేవాడికి కూడా అవగాహన పడుతుంది ఆ టయానికి. అలాగే శిష్యులకైతే అసలు దాని మీద అవగాహన లేదు. ఆ టైంలో ప్రభువు ఏం చెప్పారంటే, నేను సిలువ వేయబడే సంగతి పక్కన ఉంచండి బాబు, మీలో ఎవడైనాను నన్ను వెంబడింపగోరితే కనుక మీరు ఏం చేయాలి తెలుసా? తను తాను ఉపేక్షించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను తాను తృణీకరించుకోవాలి. తను తాను ఉపేక్షించుకొని మరలా ఏం చేయాలంటే ప్రతి జనము, ఎప్పుడేమా ప్రతి జనము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చెప్పారు. ప్రతి దినమంట మరలా అందరూ కూడా వ్యక్తిగతంగా మీ సొంత సిలువలు మీరు మొయ్యండి. అదే ప్రభువా, మీ ద్వారా ఇప్పుడే కదా మేము చూసాము, నీవు ఎవరని చెప్పారు పేతురు గారు? నీవు దేవుని క్రీస్తువి. మత్తయి వలన మనం చూస్తే ఎవరని చెప్పేటట్టు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పినట్టు మత్తయి గారు. లోకకారుడు అదే చెప్పాడు, మార్పు అదే చెప్పాడు. ఇంత ప్రాముఖ్యమైనటువంటి స్థితిలో ప్రభువారు ఉండగా ఈవేంటి వల్ల ఇప్పుడు ఎలా అంటున్నాడు? ఏమంటున్నారు ప్రభువారు? మీలో ప్రతి వాడు కూడా తన సొంత సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి. సిలువ ఎంత అవమానం! శిష్యులు ఉన్నటువంటి మేము నేను వెంబడించాను. నీ ద్వారా ఇందాక కదా నీవు మాకు శక్తినిచ్చావు, స్వస్థతలో చేసేటువంటి శక్తిని, మేము వాక్యము మేము ప్రకటించే శక్తిని, మేము ఎవరైనా ఇంటి వారు మమ్మల్ని తృణీకరించి రానివ్వకపోతే వాళ్ళ ఇంటి వాక్యంలో నిలబడి మా బాధితులను దుర్పేస్తే వారికి రావాల్సిన తీర్పు గురించి కూడా మాకు శక్తి, అంత సామర్థ్యం చేశారు. అలాంటి నీవేనా ఇప్పుడు సిలువ ఎత్తుకొని నడవమంటున్నావు ప్రభువా? అసలు సిలువ అంటే ఏంటో తెలిసి ఈ సమాజంలో సిలువ అంటే ఎంతో భారమైన వారికి విధించే శిక్ష. అది మేము వేసుకోవాలా? మేము ఏం తప్పు వేసామని అనేటువంటి సందేహం కూడా వారికి రావడం న్యాయం. ఇప్పుడు ఇదే మాట సిలువను పక్కన పెట్టి అనే పదాన్ని మనం తీసి, ఎవరైతే మీలో ఇప్పుడు ఉన్నటువంటి వారు ప్రభువుని నిజంగా వెంబడించుకున్నారో తమను తాము శిక్షించుకుని, తమను తాము శిక్ష విధించుకుని, తమను తాము ఈ లోకములకు దూరంగా చేసుకుని వెంబడించండి అనేటువంటి పదం పెట్టాను అనుకోండి, మనందరం కూడా ఏమవ్వచ్చు? అభ్యర్థించవచ్చు. ఇదేంటి క్రీస్తు నమ్ముకుంటే ఎన్నెన్నో గొప్ప ఆశీర్వాదములు అనుకుంటే ఈ వాక్యం పెట్టి మమ్మల్ని శ్రమలు పడాలని, అవమానింపబడాలని చెప్పుకుందని మనం అభ్యర్థనపడి వెనక్కుబడుతామేమో. కానీ దాని అర్థం అదే. శిష్యులాగా మీలో ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల మొదటి వాడు ఏం చేయాలంటే తన్నుగా ఉపేక్షించుకో. వ్యక్తిగతంగా నీవు ఎవరైనా నీ ఆధిక్యం ఏదైనా క్రీస్తు దాన్ని వదులుకో. ఒక కలెక్టర్ అయినా కానీ, జిల్లా కలెక్టర్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఎంత గొప్ప పదవులు ఉన్నవాడైనా క్రీస్తు దగ్గర వచ్చినప్పటికీ ఆ బయట ఏ వదులు రావాలి? ఆ పదవులు, ఆ దర్పాలు, ఆ యొక్క కీర్తులు అన్ని కూడా వదిలి క్రీస్తు ముందు నేను ఒక దాసుడిగా రావాలి. అలాగే రావటమే కాదు, బయటికి వెళ్ళేది కూడా తన యొక్క లైఫ్ స్టైల్, తన యొక్క బ్రతుకు తీరు ఎలా ఉండాలి? నేను ఒక అధికారికైనా ఈ ఆధిపత్యం నాకు ప్రభుత్వం ద్వారా వచ్చిన, కానీ ఆత్మ సంబంధంగా నేను ఎలా ఉండాలంటే దీనుడిగానే ఉండాలి. కాబట్టి ఎవరైతే ఆ దేవత్వాన్ని అవలంబించేటువంటి నిశ్చయత కలిగి ఉంటారో అదే తను తాను ఉపేక్షించుకోవటము. రెండోది ఏం చేయాలంటే తన సిలువను ఎత్తుకోవాలి. ఏ నేరం చేసేవాడు సిలువను ఎత్తుకోవాలి? ఏ తప్పు చేసేవాడు శిక్ష అనుభవించాలి అనే ప్రశ్న రాలేదు చూడండి వీళ్ళలో. నేను సిలువ అనేది పక్కన పెట్టి వేరే శిక్ష, జైలు శిక్ష అని చెబితే మనందరం కూడా ఏమవ్వచ్చు? అభ్యంతర పడవచ్చు. శిష్యులకు ఆ రోజుల్లో సిలువ అనే పదమే చాలా ఘోరమైన శిక్ష. దానిని మమ్మల్ని అనుభవించమంటున్నాడు ఏంటి అని వారు సందేహించి వెనక్కి పడలేదండి. ఎంత గొప్ప విశ్వాసం! అలాగే ఈ యొక్క వచ్చినటువంటి మనం చూస్తే చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 పాఠాలు మనము చూస్తాం. ఇంతకీ మొదటిది తన సిలువను ఎత్తుకుని నడవడం అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? తన సిలువను ఎత్తుకుని ప్రభువుని వెంబడించడం ఏంటి?
ఆ సిలువను మేము వెళ్ళకపోయామండి, కాబట్టి మేము సిలువ లాకెట్ చేసుకుని మా చేతులు తగిలించుకొని మేము వెళతాము అనుకుంటే అది అవుతుందా? లేదా మా ఉంగరాల మీద మేము సిలువ ఉంగరం చేయించుకుంటాము, లేదా సిలువ పచ్చబొట్టు కొట్టి ప్రవేశించుకుంటాము, ఇదా సిలువను ధరించడం అంటే? మరి చెప్పండి, సిలువను మోయటం అంటే అర్థమేంటి? సిలువను స్వీకరించడం అంటే అర్థమేంటి? ఇక్కడ సిలువ అనగానే కొయ్యలు మేకులతో పట్టబడినటువంటి సిలువ కాదు, అది ఒకే ఒక ఆయన జరిగింది. ఎవరంటే మన ప్రభు. ఇది ప్రభుతో పాటు ఇద్దరు దొంగలకు కూడా సిలువ వేశారు, కానీ వారికి శీలను తెచ్చలేదు. అవును కదా, వారిని కేవలం సిలువకి తాడుతో కట్టి వేలాడి తీశారు. కానీ ప్రభువుకైతే 3 ఏంటి మేకులు తెచ్చి వేలాడి తీశారు. ఆ మేకుల మీద మొత్తం బాడీ ఆనడం, అంతటి ఘోరమైన సిలువ మరణం పొందారు ప్రభు. ఆ వివరణలోకి మనం ఇంకా వెళ్ళట్లేదు ఇప్పుడు. కానీ ప్రభు ఏం చెప్పారంటే, మీలో ఎవరైనా నన్ను నిజంగా వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. మనల్ని మనం ఉపేక్షించుకోకపోతే, మనల్ని మనం తగ్గించుకుని ప్రభువుని హెచ్చరించకపోతే మనం అసలు సిలువ సంబంధమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళాలి. మనం తగ్గించుకోకపోతే ప్రభు కొరకు మనం జీవించలేము. ఎందుకు సిలువను ధరించడం అంటే ఏంటి? అనుదినము సిలువను మోయటం అంటే ఏంటి అంటే, ప్రభు నిమిత్తము అవసరమైతే అవమానములను ఎదుర్కోవడానికి మనము సిద్ధపడి బ్రతకడం. అవసరమైతే ఏమి ప్రయోజనకరమైనటువంటి ఉన్నాయో మన జీవితాలలో భౌతికంగా వాటిని వదులుకుని కూడా ప్రభువుని వెంబడించడము సిలువను మోయటంతో సమానం. మనకి సొంత కాలక్షేపమైనటువంటి విషయాల్లోనూ, వృత్తి సంబంధమైన విషయాల్లోనే మనం నిమగ్నం అయిపోయి ఏదో ఆదివారం ఒక గంట ఇచ్చేమన అన్నట్లుగా కాకుండా అనుదినము ప్రభు వరకు సమయం కలిగినప్పుడల్లా ప్రభుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఉంటుంది చూసారా? అలా ఇవ్వటం ప్రారంభించామా? నేను కూడా ఏం చేస్తున్నట్టండి, సిలువలో మోస్తూ ప్రభువును వెంబడిస్తున్నాను. ఇలా అనుకుంటే మనలో ఎంతమంది నిజంగా సిలువను మోస్తున్నాము? అనుదినము మేమన్నాడు ఇక్కడ వల్ల ఆ పాయింట్కి వద్దాం. ప్రతి దినం అన్నాడు. మన ప్రతి దినమ ఆదివారం ఆరాధన కంటేనే చాలా మంది ప్రసవ వేదన పడుతూ వచ్చేవారు కూడా ఉన్నారు. కొందరైతే మాకెందుకులే ఇది తర్వాత చూద్దామని వాయిదాలు వేస్తూ కొన్నాళ్ళు దేవునికి దూరమైనటువంటి వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార సంబంధమైన అధిపతి సాతానుడు విశ్వాసుల యొక్క హృదయాన్ని అతడు వృద్ధిదలను కలుగు చేస్తూ ఉంటే, అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయి విశ్వాసంలో బలహీనంగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. లోకాశలను తలకెత్తించుకుని ప్రభువులను విశ్వాసమును కోల్పోయి అన్య సాంప్రదాయాలని, నిజములకు దైవములు కాని వారిని కూడా కొలిచేటువంటి విశ్వాస భ్రష్టులు కూడా ఈ రోజు మనకు కనిపిస్తున్నారు. వారికి సువార్త తెలియక తెలుసు, వాక్యము ప్రకటించగా తెలుసు, వారి బాప్తిసాలు పొందలేదా పొందారు, కానీ ప్రభువు ద్వారా లభించేటువంటి గొప్ప నిత్య జీవం మీద వారి యొక్క విశ్వాసము సన్నగిలింది. ఎందుకు సన్నగిలిందో తెలుసమ్మా? వారు సాతానుడికి చోటు ఇవ్వడానికి. మనం ఎవరైతే లోకంలో చోటిస్తామో, అపవాదికి చోటిస్తాము, అప్పుడే విశ్వాసంలో మన పతనం ప్రారంభమవుతుంది. ఆ పతనము మనకు రాకూడదంటేనే ఏం చేయాలంటే ప్రభు చెప్పారు, అయ్యా మీలో మీరు ఏం చేయాలంటే ప్రతి దినము తను తాను ఏం చేసుకోవాలి, ఉపేక్షించుకో. నీవు కలెక్టర్వా, నీవు కలెక్టర్ అనేటువంటి కొమ్మలతో ఉండకు. నీవు కలెక్టర్ అయినా ఎస్ ప్రభు సిలువను మొయ్యాలనేటువంటి దృక్పథం కలిగి. నీవు ఒక మినిస్టర్ అయినా కానీ నీవు ప్రభువులో ఒక నిమిత్త మాత్రుడు. భౌతికమైన నీవు వృత్తేమో కానీ ఆత్మ సంబంధంగా నీవు తగ్గించుకోవలసినటువంటి వాడు. నీవు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అతిశయపడకు. నీవు 2 లక్షల రూపాయల జీతం ఉందా అతిశయపడకు. పెద్ద బిజినెస్ ఉందా అతిశయపడకు. అవి ఏమి కలిగి ఉన్నా కానీ ప్రభువులు మనం ఎవరండి ఉపేక్షించుకోవలసిన వాడు, మనల్ని మనం తృణీకరించుకోవలసిన వాడు. ఎంతమంది పాటిస్తున్నాం?
ఎంతమంది పాటిస్తున్నారు? మన కొరకు సిలువ మరణము పొందడానికి, సిలువను ఎక్కడానికి ప్రభువారు నడిచినటువంటి మార్గము ఎంత దారుణమైనదో తెలుసా? ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూస్తే మనము కూడా అలాంటి దారైన మన జీవితం శ్రమలతో ఉన్నా, హింసలతో ఉన్నా, బాధలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా, అయినా కానీ ఇది ప్రభువులనేమో ఓపికతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడే ఆ జీవన విధానం దేవుడు మెచ్చుకుంటాడు. ఎంతమంది ఇలాంటి జీవన విధానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు చెప్పండి. శిష్యులైతే, ఒరే శిష్యులారా, ఓ నా శిష్యులారా, ఓ అపోస్తలులారా, మీరు నిజంగా నన్ను వెంబడించాలంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకొని తర్వాత ఏం చేయాలంటే ప్రతి దినము ఏం చేయాలి చెప్పండి. మీ సిలువను ఎత్తుకోవడం చెప్పగానే వారిలో ఎవరు అభ్యంతరం పడలేదు. ఇప్పుడు ఈ మాటలు బట్టి మనం నేర్చుకుంటా ఉంటే ప్రతి దినము ప్రభు కొరకు మనము శ్రమలనైనా ఓర్చుకుంటూ ఎదగాలని చెప్తూ ఉండగా, ప్రభు కొరకు ఆ సిలువ ఎలాగైతే ప్రభువుకు సిలువ వేయబడడానికి సిద్ధపడ్డాడో, ప్రభువులకు నేను సిలువ వేయబడినాననేటువంటి ఆలోచన మనలో కలిగితే అలా జీవించడానికి ఎంతమంది నిజంగా జీవిస్తున్నారు? ప్రశ్నించుకోండి. మీరు ఈ యొక్క ఆరాధన స్థలం విడిచి మీరు ఇంటికి వెళ్ళాక మిగిలినటువంటి ఈ దినములో రిమైనింగ్ టైం, సోమవారం మొదలుకొని మరలా శనివారం వరకు, మరలా ఆదివారం ఆరాధన టైం వరకు మనలో ఎంతమంది నిజముగా మీరు మీ సిలువను ఎత్తుకుని ప్రభు కొరకు శ్రమలకైనా, ఇబ్బందులకైనా, అవమానాలకైనా మేము డోంట్ కేర్, మా శరీరము నలిగిన డోంట్ కేర్ అనుకుని బ్రతుకుతున్న వాళ్ళు ఎవరున్నా? నేను చెప్పనా? ఉదాహరణకి మనము దేవుడితో కలిసి అడుగులు వేసే అవకాశాలు వివిధమైన సందర్భాల్లో దేవుడు మనకు కల్పిస్తున్నాడు. మనం నిర్ణయించుకునే కార్యక్రమాల్లో ఉదాహరణ అదే. మనము అనేకులు ఒక 20-30 మంది మినహాయించి మిగిలిన అందరము కూడా అనుదినము ప్రతిదినము ప్రభు కొరకు మనము బ్రతకాలనేటువంటి సందేశం మనం కలిగి ఉన్నా కానీ రోజులో 1 గంట కూడా సంఘము ఎక్కడైతే సమావేశం అవుతుందో అక్కడ కూడా మనం పాలు పొందలేకపోతున్నామని అంటే అర్థం ఏంటండి చెప్పండి? ఆ గంట సేపు నీ యొక్క సమయం ఇవ్వలేకపోతున్నావు అంటే ఏ పట్టుబడుతుంది? నేను చెప్పనా కొన్ని లిస్టులో చెప్పనా అడిగాను కదా, ఉన్నారు కదా, మనలో ఒకసారి సోమర్తనాలు అలవకుంటున్నాయి. మరి సిలువను మోసేవాడు సోమర్తనంతో వాయిదా వేయగలరా? అయ్యో నాకెందుకు వచ్చింది సిలువ అని ప్రభువారు అనుకుని దానికి వాయిదా వేసాడా? లేదే, అది ఎదురవుతుంటే ప్రభువు కూడా ఎదురెళ్ళాడు. ఒకవైపు కుట్ర జరుగుతున్నా తెలిసి కూడా అడుగులు వేసాడు. మనలో ఉన్నటువంటి ఒక శిష్యుడే వెన్నుపోటుదారులని తెలిసినా కూడా దీనిని ఎలాగైనా తప్పించుకోవడం అనుకోలేదు. కానీ ఆ టైం వచ్చినప్పుడు ఏమో ఆ టైం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువారు ఎదురే పెట్టాడు. వాయిదా వేయలేదు, పారగించలేదు, నాకెదిగి కలుగోలేదు. సర్వ మానవాడికి అవసరము కనుక ఈ రక్షణ నేను సర్వ మానవాడిని ఉద్దేశించి శ్రమపడడానికి వచ్చాను కనుక నేను ఈ పని చేస్తాను అన్నారు ప్రభు. మనం కూడా బాప్తిసం పొందినప్పుడు ఏమని తీర్మానించుకుని వచ్చేమో, నేను ఇక నుండి ప్రభువునందు ఉండడానికని, ప్రభువులో ఉండడానికని, ప్రభు ద్వారానే నేను రక్షణను సంపాదించుకోవడానికి, నీతి కిరీటమును సంపాదించుకోవడానికి నేను మరణ పర్యంతము క్రీస్తుల విశ్వాసం ఉంటానని మనం నిర్ధారణ చేసుకునే ఒప్పుకునే కదా బాప్తిసం పొందేము. అవునా? పౌలు అంటాడు 2 కొరింథీ 5:15 ఇక మీదట జీవించేవాడును నేను కాను, ఎవరైతే నా కొరకు శిలువ మరణం పొంది మరణించి మృతి పొంది తిరిగి లేచున్నాడో ఆయన కొరకు జీవించడానికే ఈ జీవితం అంకితం అని చెప్పేసాడు. నేను చెప్పిన మాటలకి అర్థం అక్కడే ఉంది. చూద్దాం ఒకసారి 2 కొరింథీ 5:15
15వ వచనంలో మనం చూస్తే పౌలు గారు ప్రభువును బట్టి మనకి ఇచ్చేటువంటి హెచ్చరిక ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, చూడండి 5వ అధ్యాయం 15వ వచనంలో, జీవించువారు ఇక మీదట తమ కొరకు జీవించొద్దు, తమ కొరకు కాక అంటేనే ఉపేక్షించుకోవడం. ఈరోజు మనం క్రీస్తులో కూడా బ్రతికే ఎవరి కోసం అనుకుంటున్నాము? క్రీస్తుని నమ్ముకుంటే మాకు దానం పెరిగిపోతాయి, ఆస్తులు పెరిగిపోతాయి, ఆరోగ్యాలు వచ్చేస్తాయి, ఐశ్వర్యాలు వచ్చేస్తాయి, ధనవంతులమే కాదు దీర్ఘాయుష్మంతులు అయిపోతాయి. అంటే భౌతికమైన బయట వాటి మీదనే మనం దృష్టి పెడితే మరి ఈ మాటకు అర్థం ఏంటి? ఏమంటాడు అక్కడ? జీవించేవారు ఇక మీదట తమ కొరకే కాదు, ఎవరి నిమిత్తం బ్రతకనంటే మనం, ఎవరైతే తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచేయడం వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొంది ఉన్నాడని నిశ్చయించుకొనుచున్నాము. కాబట్టి మనము బాప్తిసం పొంది జీవించే వాళ్ళకున్న మనము ఎందుకోసం, ఎవరి కోసం జీవిస్తున్నాం? చెప్పండి సోదరు గారు, చెప్పండి. ఎవరి కోసం? మన కొరకు కాదంట. మరి ఎవరి కోసం ఈ బ్రతుకు? ఎవరి కోసం? ఎవరైతే నాని మృతి పొంది తిరిగి లేచాడో ఆ ప్రభు కొరకు జీవించడం అంటేనే ఆ ప్రభు యొక్క సిలువ నేడలో మనం ఏం చేయడమా? నడవాలని, మన సొంత సిలువను ఎత్తుకుని నడవాలని. అందుకని ప్రభు వారు హెచ్చరిస్తున్నాడు, అయ్యా మీలో ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి తెలుసా? తను తాను ఉపేక్షించుకోవాలి. రికార్డింగ్ తీరైపోతాం. సౌండ్ సైలెంట్ పెట్టి కనుక అందువల్లనే జీవించేవారు ఇక మీద అన్నాడు అంటే ఎప్పుడు వచ్చాడు? ఇక మీద పెట్టే ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పటి నుండి ఇది జీవించేవాడు నేను కాదు. మరి ఎవరు జీవించాలి? నా శరీరంలో నా పడశ్వాస విడిచేంత వరకు ఇంకా రాజా వర్గం కాదు. నాకు జీవితం ఉంది, కుటుంబం ఉంది. కానీ దానికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరు వచ్చిందంటే నా ప్రభు కోసం. నా ప్రభు కోసం నేను బ్రతకాలి. నా ప్రభువే నా బలము, నా ప్రభు వరకే నా జ్ఞానము, నా ప్రభు వరకే నా సమయము, నా ప్రభు వరకే నా విలువైనటువంటి ధనమైన ఆస్తులైన అనేటువంటి అభిప్రాయం నాకు కలిగిందా? అప్పుడు నేను ఏం చేసుకున్నాక నన్ను నేను ఉపేక్షించుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామండి? చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? మనము మన టైం అంతా మనకే అనుకుంటాం, 24 గంటలు మన కోసం అనుకుంటాం. దాని వాక్యాన్ని బట్టి చూస్తే రోజు 24 గంటలు ఎవరి కోసం ఇంకా జీవించేవారు ఇక మీద అన్నాడు అంటే టైం కూడా ఉంది అందులో. ఇక మీద ఏంటంటే ఎవరి కోసం? నీ కుటుంబం కోసమే కాదే, నీ కుటుంబానికి ఎక్కువ ఇస్తున్నావు కానీ దేవునికి మన సంఘంలో అనేక కార్యక్రమాలు ఇంకొకసారి వర్షాలు ఉన్నా కానీ ఆటగా లేకుండా రియల్ గా మనం చూస్తే ఎక్కువ శాతం ఎవ్రీడే ఉన్నట్టుగా ఉంటాయి కార్యక్రమాలు. అవునా? ఒక రోజు అటు ఇంట్లో ప్రతిరోజు ఉన్నట్టే ఉంటాయి. ప్రతిరోజు దైవ కార్యక్రమాలు, లేదా నేనైనా ప్రతిరోజు ఎక్కడో చోట దైవ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటమే కానీ విరామం లేదు. మరి ఇన్ని అవకాశాలు మనకు కలిగినప్పుడు మీలో దేవుని కొరకు ఒక గంట మీరు కేటాయించలేని స్థితిలో ఉంటున్నారంటే సంఘంగా సమావేశం అయ్యే దగ్గర మరి మీ సిలువను ఏం మోస్తున్నారో మీరు ప్రశ్నించుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎంతగా విధేయత చూపాడనేటువంటి మాట మనము చూస్తాం. అనుదినము తను తాను సిలువ కొరకు ఏం చేసినట్టమా 8వ వచనంలో మనం చూస్తే ఏమిటి అక్కడ? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఏమి పొందినంతగా? మరణము పొందినంతగా. అనగా ఏ మరణం అంట?
సహజ మరణము వేరేది కాదు, అత్యంత ఘోరమైన బాధాకరమైన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. ఆయనే కానీ తగ్గించుకోకపోతే శిలువ మరణము పొందడానికి ఆయన సిద్ధపడేవాడు కాడేమో. కొందరు ఒకసారి మరణాన్ని గురించి దేవుని కొన్ని కోరికలు పడతారు. దేవా, నన్ను బాధలు పడి నేను మరణించేలా కాకుండా అసలు ఆ ప్రాణం ఎప్పుడు పోయిందో నాకే తెలియకుండా సింపుల్ గా తీసుకెళ్ళిపోతే ఏమని కోరుకుంటున్నాను. నాతో కూడా చేయించుకున్నాడు కొందరు. బాబా నేను బాగా నేను మంచం పట్టకుండా నా నిద్రలోనే దేవుడు నన్ను తీసుకెళ్ళేలా ప్రార్థన చేయడం కోరేవాడు మా అమ్మగారు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయిందండి, ఆ ఎక్కడ ఉన్నారు. నన్ను బాధలు పడకుండా తీసుకెళ్ళిపోయేలా ప్రార్థన చేయమంటున్నారు. నిజంగానే ఆవిడ బాగానే వచ్చారు. అప్పుడప్పుడు పాపం నెమ్మది కొట్టేస్తున్నారు, చూసారా. కానీ ఇక్కడ ఏం కోరుతున్నాడు ప్రభువు? మరణం పొందినట్టుగా మళ్ళీ ఏ మరణం వచ్చినా కానీ నేను రెడీ అంటున్నాడు. శిలువ మరణం పొందినంతగా తనుగా తగ్గించుకున్నాడు. అంటే ఏ మరణం ఆయన పొందబోతున్నారు ఆ వెలుగులోనే ఆ చాటుగా తన శిష్యులుగా తన యొక్క విశ్వాసం కలిగిన వారు కూడా నడుస్తేనే దేవుని చిత్తం నెరవేరుతుందని ప్రభువు ఈ మాటను తెలియజేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక కూడా వెళ్దాం ఒకసారి. గలతీ 2వ అధ్యాయం. ఫిలిప్పీ వెనకాల వెళ్ళాలి. ఫిలిప్పీ నుంచి ఎఫ్సి దాటాక వెనక్కి వస్తే 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో మనం ఒకసారి చూద్దాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను. జీవితం ఉంది నాకు, ఊపిరి తీసుకున్నాను, ఓడిపడ్డ తింటున్నాను, పనుల్లోకి వెళ్తున్నాను. అయినా నాలో ఈ దేహంలో ఆత్మ సంబంధంగా జీవించే వ్యక్తిని నేను. ఎవరు జీవిస్తున్నాడు నాలో? క్రీస్తే నాయకులు. అదండి సిలువ వేయబడటం అంటే. ప్రభులాగా మళ్ళా మనం ఎక్కేయడం కాదు సిలువ. ఫిలిప్పీన్స్ దేశంలో మనీలా అనేటువంటి సిటీలో గుడ్ ఫ్రైడేకి ప్రతి సంవత్సరం ఒక ఆయన ప్రభు వలె ఆయన కూడా బరువైన సిలువను నడుచుకుంటూ వెళ్ళి నిజంగానే సిలువ వేయించుకుంటాడు. మేకులు కొట్టించుకోడు కానీ తాడుతో పెట్టించుకొని ఎంత చిన్న రంధ్రాలు పెట్టించుకుంటాడు, రక్తం తారటానికి. అంటే డిస్ప్లే అవడానికి, దానిని ఒక వైరల్ చేసుకోవడానికి, వీడియోలు ఫోటోల ద్వారా ఇదిగో పలానా వ్యక్తి సిలువ వేయబడ్డాడని చెప్పుకోవడానికి. కానీ సిలువ వేయబడ్డాడు చచ్చిపోతాడు మరొకసారి ఒక సంవత్సరం కాకూడదు కదా. వీడు ప్రతి సంవత్సరం సిలువ వేయబడతాడు. ఎందుకంటే డిస్ప్లే కోసం. అది కాదండి. కానీ సిలువ వేయబడటం అంటే వారు మళ్ళా ఈ యొక్క ప్రశంసలుగా ఉన్న వాటి మీదకి మేకులు కొట్టించుకోమని కాదు. నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో అనుదినము ప్రభు కొరకు జీవించు. 2వ పాయింట్ వద్దాం. మళ్ళీ వచ్చేది లోకా సువార్త 9:23. ఎవడైనను ఏంటమ్మా? ఎవడైనను నన్ను వెంబడింపకోరిన యెడల తనను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన శిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలంట? వెంబడింప. ఇక్కడ ఒక క్లాజ్ ఇచ్చాడు ప్రభు, టైం కూడా ఇచ్చాడు. సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి. ఎప్పుడంట శిలువను ఎత్తుకోవాల్సింది? ప్రతి దినం. ఎంతమంది ప్రతి దినము ప్రభు యొక్క శిలువను ఆ బాధ్యతను విస్మరించి జీవిస్తున్నారో, ప్రతి దినం కాకుండా ఏదో గుర్తొచ్చినప్పుడు అనుకున్న వాళ్ళు ఒప్పేసుకోండి. ఎంతమంది ఉన్నారు? ప్రతి దినం కాకుండా అసలు మేము సిలువే ఎత్తుకోవట్లేదు అన్నవాడు చెప్పండి. అప్పుడు గారు ఎత్తి మళ్ళా ఎవరన్నారు అంటే అందరూ కూడా మీరు సిలువను బలి చేస్తున్నారా? రోజుని చూసారా మనలో ఎంత నిస్సహాయంలో, మనం ఎంత వెనకబడుతున్నాము. ప్రభుని మాట ఎందుకు రాయించారంటే ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలని. నిజానికి ఈ అంశం నేను కొద్దిసార్లు చెప్పాను గతంలో. ఉన్నా కానీ చెప్పినా కానీ ఉపయోగమేంటి? ఇంతకీ ప్రతి దినము ఏంటి అర్థము? అమ్మా చెప్పండి. ప్రతి దినం అంటే అర్థం ఏంటమ్మా?
ప్రతి దినం అంటే అర్థము మన జీవితంలో భాగమైపోవాలి. సిలువను మోయటం, ప్రభు వరకు నిలబడటం మన జీవితంలో ఒక భాగమైపోవాలి, అలవాటైపోవాలి. ప్రతి దినము మనం ఏదైనా అలవాటు చేసుకున్నాం అనుకోండి, లెక్కనే పడుకోవాలి. అది ఎవరైనా నేర్పాలా? ఎవరైనా చెప్తే కానీ ఉండొచ్చు, అలాంటి వాడు ఉండొచ్చు. మా సుబ్బారావు రండి, మధ్యాహ్నం 12 అయినా అట్లా చేసుకుని అప్పుడు రోడ్డు మీద నిలబడి నొరగలు అప్పుతో చేస్తాం. మరి ఇప్పటివరకు ఏం చేశారు? నీళ్ళు పెట్టేశారు, బ్రష్ పెట్టుకునే నీళ్ళు వంట చేసి వంట చేస్తారు. కొందరు అందరూ మన సుబ్బారావు అందరూ సుబ్బారావు అందరూ అలా కాదు, కొందరు నేను చూసినట్టు మన సంఘ సభ్యులు లేరు రండి. మరి ఇలాగా అది ఎవరైనా చెప్పాలా? అదే మరి మనం ప్రతి దినం అంటే ఎంతవరకు మనం పాటిస్తున్నాం? దేవుని వైపు నుండి చూస్తేనేమో ఆయన ప్రతి దినము మనల్ని ఆచరించాలా, మనల్ని ప్రేమించాలా, మనం కొత్త రోజు చూసేలాగా నిద్రలో నుంచి వెలుగు ఇవ్వాలా. ఆయన కానీ ఇవ్వకపోతే అదే శాశ్వత నిద్ర అయిపోతుంది అనుకోండి, మరలా మనం తిరిగి లేచి మనం చూసుకుంటామా? అలాగే దేవుడు మనల్ని సజీవంగా నిలుపుతూ ఉండి ప్రతి దినం కంటికి రెప్పలా కాస్తున్నాడే. ఆయన కొలగడు నిద్రపోని దేవుడిగా మన ఎడల అంత కనికరమును కాపుదర్పిస్తున్నాడే. విలాపవాక్యాల్లో మీరు ఒకసారి చూస్తే 3వ అధ్యాయము, విలాపవాక్యములు 3వ అధ్యాయంలో చూస్తే మనం గుర్తు చేసుకున్నటువంటివే మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఏమంటున్నాడు అక్కడ? విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23లో మనం చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకుండా వాళ్ళం. ఆయన కృప ఉండడాన్ని బట్టే మనము ఇలా ఉన్నామండి. నాగుతున్నట్టే గారు ఏం చెప్పారండి? మా దుర్గా గారు చెప్పండి, ఏం చెప్పారు? వినాలి. చూడండి, మళ్ళా చదువుతున్నా 22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్నవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. కానీ దేవుడి విషయంలోకి వస్తే, దేవుడి కోణంలోకి వస్తే మన ఎడల ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యమైన కాపుదల, కృప అవి చూస్తే ఎన్నిసార్లు ఎప్పుడు గుర్తు వస్తున్నాడు మనందరూ? ప్రతి దినము నూతనముగా ఉందంట ఆయన వాత్సల్యం. మరి మనం కూడా దేవుని ఎడల, ప్రభు ఎడల ప్రతి దినము ఆయన శిలువను ఎత్తుకుని వెంబడించాలని అంటే అలాగే గుర్తుంచుకుని మన బాధ్యతను గుర్తుంచుకుని బ్రతకాలి కదా. మరి ఎందుకు మర్చిపోతున్నాం? ఎలా మర్చిపోతున్నాం? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 31లో చూస్తే పౌలు ఎంత మంచి మాటను ఒప్పుకున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 15వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తే అక్కడ పౌలు అంటున్నాడు, సహోదరులారా, మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గురించి నాకు కలిగిన అతిశయము తోడు నేను ఏమవుతున్నాను మీకోసం దినదినము ప్రాణభయముతో దినదినము చనిపోవచ్చున్నాను అని చెప్పుదును అన్నాడు. అంటే సంఘమును సంరక్షించుకోవాలని ప్రభు యొక్క శిలువను గూర్చి ఆ యొక్క సందేశము తన హృదయంలో నరనరాన జీవించుకున్నాడు అనుకునే పేతురుకు పౌలు గారు అంటున్నాడు, సంఘమైన మీకోసం ప్రభు చెప్పినట్లుగా నేను కూడా నా శిలువను మోస్తున్నాను. ఎలాగంటే మీకోసం ప్రతి దినము నన్ను నేను చంపబడడానికి కూడా నేను సిద్ధమవుతున్నాను అంటున్నాడు. పౌలు అలాగే చెప్పగలుగుతున్నాడంటే కారణం ఏంటో తెలిసింది. ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి నాగటి మీద చేయి వేసాడో ఆయన చనిపోయేంత వరకు క్రీస్తు యొక్క గొప్ప సాక్షిగా ప్రభువుని యొక్క సువార్తను నలుదిశలా చాటి చెప్పడానికి ఎక్కడ యెరూషలేము, ఎక్కడ రోమ, ఎక్కడ ఇల్లరికము, ఎక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతములు, ఇవన్నీ కూడా విరామం లేకుండా తిరిగేసినటువంటి ప్రభు కోసం ఆయన అంటున్నాడు. అందుకనే నాకు ఏవైతే లాభకరంలో
ఏవైతే ప్రయోజనకరములో అవన్నీ క్రీస్తు నిమిత్తం నేను నష్టముగా ఎంచుకున్నాను. నష్టమే కాదు, మరలా వాటిని చూస్తే, నా ఆస్తులు చూస్తే పెట్టలా కనిపించింది, నా ధనాన్ని చూస్తే పెట్టలా కనిపించింది. నాకు ఏవైతే ప్రయోజనకరమైనవో తిరిగి వస్తే చిచ్చి చిచ్చి చి ఇవెందుకు నాకు కనిపించింది అన్నాడు పౌలు గారు. ఈరోజు సేవ చేసేటువంటి మనము, లేదా ప్రభువులో ఉన్నటువంటి మనము తిరిగి చూసేటప్పటికి ఒక 1 కోటి రూపాయలు ఆస్తి కనిపించింది అనుకోండి, ఏం చేస్తున్నాం మనము? దానికోసం ప్రభువులు పెట్టేస్తాం. వెండి బంగారం కనిపించినటువంటి వైపు దానికోసం వాటిని వదిలేస్తున్నాం. డబ్బులు కనిపించినటువంటి కోసం వాటి కోసం ప్రభువును కూడా దూరం చేసుకుంటున్నాం. చాలా మంది ఇలాంటి వాటి కోసమే ప్రభువును విడవటాన్ని బట్టి, ఆత్మీయ దూరం అవటాన్ని బట్టి ఆనాడు ఆత్మ సంఘంలో ఎవరైతే ప్రభువులకు సమర్పించబడ్డారో వారి కాకుండా ఎవరైతే ప్రభువును విడిచి లోకమును ప్రేమించారో వారి గతి ఎలాంటిదో దాని గురించి యాకోబు కూడా చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఇలా లేడు. కానీ మనం ఎలా ఉన్నాము? అలా ఉన్నాము కాబట్టి ఒకసారి ఈ మాట నేను జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, ఓ సంఘమా, విశ్వాసులారా, నా ప్రియమైన సోదరి సహోదరులారా, ఇది మన కొరకే వినండి. మీ జీవితాలలో చాలా పరిస్థితులను మీరు ఎదుర్కొంటున్నారు. అవి ఎందుకో ఇదే కారణం. ఎందుకో తెలిసంటే ఇక్కడ ఉంది, చదవడమా, ఓటు మీద కూడా చూడండి స్క్రీన్ మీద. మీలో యుద్ధములు, పోరాటం. ఏ యుద్ధాలు? ఇరాన్ ఇస్రాయేల్ ఆయుధాల. ఏ హృదయము నెమ్మది లేదు. మనలో కొందరి జీవితాల్లో శాంతి, ఆరాటం, పోరాటం, యుద్ధం, జగడం. దేనికోసం? నేను చేస్తాను సేవ, నేను నడిపిస్తాను, నేను వాక్యం చెప్తాను. వీళ్ళ కోసం కాదు పోరాటం. దేనికోసం అంట? అక్కడ అంటున్నాడు, చూద్దామా మరలా 1వ వచనం నుండి, మీలో, మన కుటుంబాలలో, మన జీవితాలలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? ఏ కారణాన్ని బట్టి కలుగుతున్నాయి నీకు తెలుసా? వాక్యం చెప్పేస్తుంది, అయినా నువ్వు చూడట్లేదు. ఏమని? మీ అవయవములలో పోరాడే ఏమున్నాయంట మీలో? అవయవాలు అంటే మీ మనసులలో నరంగా ఏమున్నాయి మీలో? భోగేచ్ఛలు ఉన్నాయి. భోగేచ్ఛలు అంటే ఈ లోక సంబంధమైన భోగముల కొరకు, లగ్జరీస్ కొరకు, వాటి మీదే దృష్టి. ప్రభువా చెప్పారు కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అంటే నిద్రలేక ఆటల మీద ఉండదు దృష్టి. కానీ నిద్రలేస్తే మన దృష్టి దేని మీద ఉండాలి? మన సిలువ మీద ఉండాలి. మనం మోయవలసిన సిలువ మీద ఉండాలి. కానీ నిద్రలేస్తే మనం కూడా దేనికోసం ఆరాటపడుతున్నాము? ఈ రోజు ఎలా గడుస్తుందో, ఈ రోజు ఎంత పడతాము, ఈ రోజు ఎంత సంపాదిద్దాము, ఈ రోజు ఎక్కడికి వెళ్దాము, దీని గురించి ఎంతవరకు అవసరం అంతవరకు అవసరం. కానీ ప్రభువును విడిచేంతగా కాదు. ఒకడు ప్రభువును విడిచేంతగా నీ కుటుంబంలోకి ఏమొచ్చేస్తే తెలుసా? ఏమొస్తాయి? యుద్ధములు వస్తాయి, పోరాటాలు వస్తాయి. ఈ రోజు మీరు ఎవరికైనా సరే, ఎవరికైనా గొడవలు ఉంటే కారణం ఏంటంటే అల్టిమేట్ గా లాస్ట్ ఏమొస్తుందో తెలుసా? డబ్బు. అది పెట్టే చిచ్చు మామూలుగా లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య దూరం పెరిగిందా ఎందుకో తెలుసా? డబ్బు. 2 కుటుంబాల మధ్య మాట్లాడే ఎందుకో తెలుసా? డబ్బు, ఆస్తులు. నీవు దాని మీద దృష్టి ఉంటే జగడం తప్పదు. వాక్యమే చెప్పుకో. నీకు దాని మీద దృష్టి నువ్వు బ్రతికితే, నీ సిలువను ఎత్తుకొని నడవాలనేటువంటి ఆలోచన నువ్వు మర్చిపోతే, నీ ఫోకస్ ని ఆ సిలువ మీద నుండి తీసివేస్తే పోరాటాలు తప్ప, యుద్ధాలు తప్ప. అందుకనేనంట 2వ వచనంలో అంటున్నాడు, మీరు ఆశించుతున్నారు కానీ చాలా ఆశించేస్తున్నారు. భోగేచ్చు, నాకు ఇంత లగ్జరీ కోరికలు ఉన్నాయి కనుక నేను కూడా ఆ యాడ్లో చూపించింది చూసారా? అవి బాబోయ్ ఆవిడ ధరించింది మెడమందు మొదలుకొని నడుము వరకు, అవి బాబోయ్ ఆ యొక్క ఆభరణాలు చూసారా? అమ్మమ్మమ్మ, నేను కలలో కాదు నిజానికి 1 రోజైనా ధరించుకోవాలని దానికోసమే ఉందేమో దృష్టి.
అలాంటి వారు ఉండాలి, ఉన్నారు. ఒక ఆవిడ అడుగుతుంటే ఏమంటే యాట్లో వచ్చి చూసారా ఆవిడ ఏంటి ధరించుకుంటూ అలాంటివే నాకు పిలిపించండి. అది ఎందుకు ఎంత 2 కేజీలు బంగారం. ఈరోజు కేజీ బంగారం ఎంతండి? కేజీ ఎంతండి? కేజీ ఎంతండి? 3 రూపాయలు. 10 గ్రాములు లక్షలా. మరి కేజీ ఎంత? 1 దాటిపోయింది జిఎస్టీ కలుపుకోండి. 2 కేజీలు అంటే ఎంత? 2 కోట్లు. మీరు ఆశిస్తున్నారు, వాటి మీదే ఉంది మీ దృష్టి, అందుకనే దొరకండి. ద్రాక్షపళ్ళు పొలపొలగా తీగా కూడా ఉంటాయి. కానీ నా అత్తగారికి అందలేదు. ఏమని పేరు పెట్టింది? అలాగే మనము మనసులో అయ్యే పెట్టుకునే లోకంలో బ్రతుకుతూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, కేవలం వాటి కోసమే. అబ్రహాం వాటి మీద దృష్టి పెట్టాలి. దేవుని నీతిని కలిగి నడవాలనుకున్నాడు, ఆటోమేటిక్ గా వచ్చింది. సులభం మాట్లాడలే. ప్రార్థన చేసినప్పుడు జ్ఞానం అడిగాడు, నీ ప్రజలను ఏదైనా శక్తిలో అడిగాడు, ఆటోమేటిక్ గా వచ్చినాయి. నీవు కూడా శిలువ మీద దృష్టి పెట్టు. బహుశా దేవుడు నేను ఏ రూపంలో దీవిస్తాడు మా ఊహించలేదు. అందుకనే ప్రతి దినం అన్నాడు. పౌలు గారు కూడా ఏం చేసినట్టండి, సంఘం కోసము ప్రతి దినము చంపబడడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. అందుకని అదే పౌలు అంటున్నాడు, ఒకవేళ లాభంగా ఏదైనా ఉందని పిలిస్తే చావేగా నచ్చుతా అది లాభం అన్నాడు. బ్రతుకుడు అయితే పిలిస్తే చావు అయితే లాభం అన్నాడు. నేను బ్రతికేలా పిలుస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మన తీర్మానం కూడా అదే ఉండాలండి. లోకము కొద్దిగా దేవుడు కొద్దిగా కాదు, దేవుడే సమస్తమై ఉండాలి. అప్పుడు ఈ బ్రతుకులో దేవుడు ఏం కావాలని తెలుసు, ఆయన తెలుసు మనకేం కావాలి. ఎందుకంటే ప్రతి దినము ఆయన కృప చూపేవాడు కదా. ప్రతి దినము మన కొరకు నూతనముగా ఆ యొక్క వాత్సల్యతను కనపరుస్తున్నవాడు కదా. మనం దగ్గర పెట్టుకోవడం అవసరం. కాబట్టి ఇప్పుడు మనము లోకా రాసిన పత్రిక సువార్త, లోకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం బట్టి 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం గ్రహించాం. ఏంటి? నెంబర్ వన్ ఏంటండి? మనం నేర్చుకున్నది ఫస్ట్, ప్రభువుని వెంబడించాలంటే తను తాను ఏం చేసుకొని ఉపేక్షించుకోవాలి. ఆ లైఫ్ స్టైల్ మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. మీరు ఎంత గొప్పవారైనా, నేను ఎంత గొప్పదాన్ని, ఎంత గొప్పవాడైనా అని అనుకోండి. మనం క్రీస్తులో తగ్గించబడాలి. రెండోది ఏం చేయాలి? ప్రతిదినం అనేది అర్థం చేసుకోండి. ప్రతిదినం గుర్తొచ్చినప్పుడు కాదు, ప్రభు కోసం నిలబడటం. అసలు ఈ రోజులు బాగాలేవు. ప్రభు అంటే చాలు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ట్రీట్మెంట్ మారిపోయి నేరస్తులుగా, ఏదో తప్పు చేస్తున్న వారుగా, బైబిల్ పట్టుకుంటే తప్పుడుగా, వాక్యము వింటున్నవాడి తప్పుడుగా, చర్చికి వెళ్తున్నవాడి పాపాత్మలుగా చూసే దృష్టి ఉన్న లోకంలో భయపడకండి. ప్రతి దినము మీ సిలువను ఎత్తుకోండి. ఆ సిలువ కోసం మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. ఒక పౌలు వలె జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా శరీరంలో జీవిస్తున్నాడు అన్నాడు. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడుతున్నాను అని చెప్పాడు. అయితే 3వ పాయింట్ నేర్చుకోవాల్సింది, ఎందుకు ప్రభువుని వెంబడించమని అంటున్నారు కదా, ప్రభువుని ఎందుకు వెంబడించాలి చెప్పండి. ఉపేక్షించుకోవాలి. ఎందుకు? ప్రతిదినము తన సిలువను మోసేయాలంట. ఎందుకు అనేటువంటిది కూడా ఇప్పుడు మనం చూడాలి. ఉద్దేశం ఏంటి? అసలు ప్రభువుని ఆ విధంగా వెంబడించడం వల్ల కలిగే ఫలితం ఏంటి చెప్పండి. సోదరులారా, అమ్మ చెప్పండి, ఎందుకు మన ప్రభువుని వెంబడించాలి చెప్పండి. అమ్మ రామలక్ష్మి గారు, ఎందుకు వెంబడించాలి మనం? ఎందుకంటే నాగవేడి గారు ఎందుకు? ఎవరి కోసం? మన కోసం. ఇక్కడ 26 వచనం చదివితే, లోక 9:26లో నన్ను గురించి చెప్పండి, నా మాటలను గురించి సిగ్గుపడేవాడైతే ప్రభువారు వచ్చినప్పుడు కూడా సిగ్గుపడతాడు. లేకపోతే ఎవరో ఏమవుతారు? ప్రభువుతో పాటు మహిమలో ఉంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 12:25 నుండి నేను చదువుతాను. ఎందుకు వెంబడించాలంటే యోహాను రాశాడు, బాగా రాశాడు.
ఇది లోక ఈ పాయింట్స్ రాయలేదు కానీ ఎందుకోసం మనం ప్రభువుని వెంబడించాలి, నా సిలువను నేను ఎందుకు మొయ్యాలి, ఎందుకో తెలుసానన్నా? ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు యోహాను సువార్త 12:25-26 వచనాలు నేను చదువుతాను, మీరు కూడా ఫాలో అవ్వండి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు దేనికోసమట? అది. కానీ ప్రభువుని వెంబడించడంలో నా ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రాణము ఈ శరీరంతో ఉన్నంత కాలము ఈ జీవితం నాది కాదు, నా ప్రభువుకి అంకితం అనుకుంటే అతడు దేనికోసం అంకితం లెక్క? నిత్య జీవం. నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనును అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. కాబట్టి లోకం సంబంధంగా ఈ శరీరాన్ని ఉదయం కోసం సిద్ధపడ్డావా? అయితే నిత్య జీవం కోసం నువ్వు కాపాడబడుతున్నావు అన్నమాట. అమ్మమ్మమ్మో, ప్రభువు కోసం నా ప్రాణం ఏమిటి ఏంటి అని ఈ ప్రాణమే పోగొట్టుకోకూడదమ్మో అన్నట్లుంటావా? ఇది నువ్వు కాపాడుకున్న 70-70 ఏళ్ళకి వెళ్ళగా మాత్రం తప్పదు, కానీ అసలైన నిత్య జీవాన్ని మాత్రం నీవు పోగొట్టుకుంటావు. కానీ నిత్య జీవాన్ని పొందడానికి ప్రభువును వెంబడించు. నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ప్రభువును వెంబడించాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం చూస్తే మీకోసం కొన్ని ప్రత్యేకమైన వచనాలను నేను క్రోడీకరించి వాటిని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఈ సబ్జెక్టులో ఇంకా వెళ్ళాలంటే మూడు ఉన్నాయి వచనాలు, అవన్నిటి జోలికి వెళ్ళకుండా ప్రాముఖ్యమైన మీకు తెలియజేస్తున్నాను. నేర్చుకుంటారని, బలపడతారని, పాటిస్తారని. చూడండి, రోమ 8:17 మనం చూస్తే మనం పిల్లలమైతే, ఏ పిల్లలము? ప్రభువును వెంబడించేటువంటి వాళ్ళను, మన సిలువను ఎత్తుకుని ప్రభుని వెంబడించేటువంటి విశ్వాసులుగా మనము నిజంగా తయారైతే, అనగా ఆ పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, ఆయనతో శ్రమ పడితే ఆయన మన కొరకు ఏ సిలువ మరణంలో శ్రమ పొందాడు, మనకు తిరిగి ప్రభు కొరకు మనం కూడా సిలువ వేయబడినట్లుగా మనం ప్రభు కొరకు జీవిస్తే, ప్రభు కొరకు మనం నిలవబడితే, ప్రభు కొరకు మనం ఉపేక్షించుకుంటే, ప్రభుతో పాటు మనం ఏమైనట్లక? శ్రమ పడినట్లక. అంటే ప్రభుతో పాటు నేను కూడా శ్రమ పెడితే అప్పుడు ఏమి పొందుతామండి? క్రీస్తుతోడి వారసులమైపోతాం. దేనికి వారసులు? క్రీస్తు దేవుని కుమారుడిగా ఏ నిశ్చరాజ్యమైన అధికారిగా ఉన్నాడు. అవునా? పరలోకమందును భూమి మీదను ఆయనకి ఏ అధికారం ఇవ్వబడింది? సర్వాధికారం. తండ్రితో పాటు ఉన్నాడు. ఆ నిత్యత్వంలో మీరు ఉండాలంటే, ఇక్కడ ఉన్న మీరందరూ మనందరం కూడా ఉండాలంటే, మనము ఆ నిత్యత్వాన్ని పొందడం కోసమే 3 పనులు చేయాలి. ఏంటి? మనము ఉపేక్షించుకోవాలి, మన సిలువను మనము ప్రతిదినము మోయాలి. ఇవి ప్రభువును వెంబడించడం వల్ల కలిగేటువంటి బహుమానం ఏంటో తెలుసుకుని దాని కొరకు మనము జీవించాలి. ఈ 3 చేసేవా ఖచ్చితంగా ఏం పొందుతామండి? ఆఖరిగా ఒక మాటను వచనాన్ని చదివి నేను ముగించేస్తా. 2వ తిమోతి 2వ అధ్యాయం వెళ్దాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, ప్రభుతో పాటు మనం సహించాలంట. సహిస్తే ఏం చేస్తాడో ఒక వ్యక్తి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తాడంటమ్మా? చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎక్కడ వెళ్తాము? ఎక్కడ వెళ్తాం? ఎస్, ప్రకటన 5వ అధ్యాయం 9లో మనం చూస్తాం కదా, మనము ఆయన ప్రభువారు వదిలింపబడిన వాడి ప్రతి జన్మలోనూ ప్రజలను అందరిలో నుంచి మనల్ని దేవునికి రాజ్యంగా యాజకులుగా చేయడానికి మనలను తన రక్తం చేత ఏం చేశాడు? కొని మనల్ని కొనేసాడట. మనందరం ఏం చేస్తామట? క్రొత్త పాట ఏలుతులోనే కొత్త పాట పాడతామట. ఎక్కడ వెళ్తాము? ఎక్కడ మనము మన జీవితాన్ని ఎదుర్కొంటాం, మన ఇంద్రియాన్ని ఎదుర్కొంటాం, మనం జయించుకుంటూ ఉంటాం కనుక ప్రభుత్వం పాటు విజేతల లెక్కల్లో ఉంటే
ప్రభువుతో పాటు మనం ఏలుతామట. ఎక్కడ? పరలోకంలో. కానీ ప్రభుని ఎందుకు వెంబడించాలి? ప్రభువుతో పాటు ఏలడానికి. ప్రభుని ఎందుకు వెంబడించడానికి ఉపేక్షించుకోవాలి? ప్రభువుతో పాటు ఏలటము నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి. నిత్య జీవం సంపాదించుకుని ప్రభువుతో ఏలడానికి మీరు సిద్ధమైతే మనము లోక 9:23 ప్రకారం నడుచుకున్నాం. అక్కడ ఏముందంటే ప్రభువుని వెంబడించే వాళ్ళను మనం ఏం చేసుకున్నామా? ఉపేక్షించుకుందాం. రండి ఈ రోజు నుంచే తగ్గించుకోండి. రండి ఈ రోజు నుంచే మీరు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ చెవుల నుంచి వినేసి వదిలేసేలాగా వద్దు. ఈ ప్రాముఖ్యమైన అంశాలు మీరు మనసులో పెట్టుకుని ఈ క్షణముండైనా మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని కొరకు మీరు ఎదగాలని మేము అహర్నిశలో కష్టపడుతూ అనుదినము ఎక్కడ ప్రార్థన గుడిలైనా మీ అందరి కోసము ప్రోత్సాహకరమైన విషయాల్ని చెప్పడానికి 10 మంది దైవజనులను కూడా పిలిచి మనం కార్యక్రమాలు జరిపిస్తుంటే చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటున్నారు. ఎందుకో తెలుసా? వారు ప్రభుని నిజంగా వెంబడించలేకపోతున్నారు కనుక. మేము ప్రభులో ఉన్నామనుకుంటున్నారు కానీ ప్రాక్టికల్ గా జీవితం వచ్చినప్పటికీ వారు సమయం ఇవ్వలేకపోతున్నారు. నేత్రాశ, శరీరాశ, జీవము డబ్బాలు అడ్డొస్తున్నాయి. వారి సంపాదన వరకు ఒళ్ళంతా హోరమైపోయాక మేము అలసిపోయినటువంటి సాగులు చెప్తున్నారు. అంత అలసిపోయిన వాడికి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం వెళ్ళట్లేదా? మరి దేవుని యొక్క రక్షణ ఎమర్జెన్సీ కాదా? నీ యొక్క రక్షణ ఎమర్జెన్సీ కాదా? కనుక దేవుని మీద మనం మన హృదయాన్ని కేంద్రీకరించి మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ప్రతి దినము ప్రభు కొరకు మనం బాధ్యతగా మనస్సును మనం మోయడానికి సిద్ధపడి నిత్య జీవం పొందాలి. దేవుని వారసులుగా ప్రభుత్వ పాటు ఏలుబడి చేసేటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచనతో మనమందరము ఉందాము అని మిమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తూ హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఎంతో శ్రద్ధతో ఆలోచించిన మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున వందనాలు తెలియజేస్తున్నాను.